భూమి కన్వర్షన్ లేదు, లేఅవుట్ లేదు, సిఆర్డీఏ అనుమతులు కూడా లేవు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని అనధికారిక లేఅవుట్లే. ఇలాంటివి అమ్మడం, ఫ్లాట్లుగా అమ్మడం, కొనడం నేరం. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. దర్జాగా అమ్మేస్తున్నారు, కొనేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ పంచాయతీలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. సీఎం చంద్రబాబు ఆదేశానుసారంగా కొన్ని లేఅవుట్ల వద్ద హెచ్చరిక బోర్డులు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ జగ్గయ్యపేట మున్సిపాలిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగులుగా వెలుగుతూ రియల్ ఎస్టేట్ వెంచర్ దారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వ ఖజానాకు నష్టంతో పాటు మున్ముందు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భూమి కన్వర్షన్ లేదు, లేఅవుట్ లేదు, సిఆర్డీఏ అనుమతులు కూడా లేవు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని అనధికారిక లేఅవుట్లే. ఇలాంటివి అమ్మడం, ఫ్లాట్లుగా అమ్మడం, కొనడం నేరం. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. దర్జాగా అమ్మేస్తున్నారు, కొనేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ పంచాయతీలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ముఖ్యంగా చూసుకోవచ్చు, జగ్గయ్యపేట మండలం పరిధిలో అక్రమ లేఅవుట్ల అయితే వ్యవహారం అయితే అక్కడ అక్రమ లేఅవుట్ల వ్యవహారం భారీగా నడుస్తా ఉంది. ముక్త్యాల పంచాయతీలోని అనుమతులు లేకుండానే వెంచర్లు అనధికారికంగా లేఅవుట్లు దర్జాగా వేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటప్పుడు అనుమతులు ఉంటాయి, కానీ అటువంటి అనుమతులు ఏం లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికార అండదండలతోటి కొంతమంది అక్రమార్కులు లేఅవుట్లు వేస్తూ అమ్మకాలకు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ముక్త్యాల పంచాయతీలో అనుమతులు లేకుండానే వెంచర్లు అనధికారికంగా లేఅవుట్లు దర్జాగా వేసుకుంటూ పోతూ ఉన్నారు. అమ్మకాలు, కొనుగోళ్లు అక్రమార్కులకు వరంగా మారిందని చెప్పుకోవాలి. అయితే మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, స్థానిక అధికార పార్టీ నేతల, ప్రజాప్రతినిధుల అండదండలతోటే ఈ వెంచర్లు వెలుస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ వెంచర్లు వేసుకునేటప్పుడు కనీస అనుమతులు ఉండాలి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి నిబంధనలు ఉండాలి. కానీ ఎక్కడ రహదారి ఉంటే అక్కడ పక్కన ఈ లేఅవుట్లు అయితే వెలిసిపోతున్నటువంటి పరిస్థితి. అయితే కనీస అనుమతులు అంటే ఒక ల్యాండ్ ని లేఅవుట్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా లేఅవుట్లకు సంబంధించి అనుమతులు కానీ, అదేవిధంగా అధికారుల దగ్గర నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడం అక్కడ వాళ్ళకైతే అక్రమార్కులకైతే వరంగా మారిందని చెప్పుకోవచ్చు. అనుమతులు తీసుకోకుండానే అక్కడ పూర్తి స్థాయిలో కూడా లేఅవుట్లను దర్జాగా అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మున్సిపాలిటీ అధికారులు అయితే ఖచ్చితంగా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ముక్త్యాల అనేది పంచాయతీ అనుమతులు లేకపోవడం, అదేవిధంగా మున్సిపాలిటీ అధికారుల అనుమతులు లేకపోవడం, ఇవన్నీ వెంచర్లకి
అక్రమార్కులకు ప్రధానంగా వాళ్ళకి ఒక వరంగా మారిందని చెప్పుకోవాలి. మరి ఈ యొక్క అక్రమార్కుల అధికారులు పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా అక్రమంగా లేఅవుట్లు వేస్తూ మాత్రం కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంటుంది. లేఅవుట్లు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా ఇవన్నీ నిబంధనల ప్రకారం చేసినప్పుడు ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది. కానీ అనధికారిక లేఅవుట్లతోటి వీళ్ళు పూర్తి స్థాయిలో దర్జాగా అమ్మకాలు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ కేవలం ప్రజాప్రతినిధుల అండదండలతోటి ఈ వెంచర్లు తెలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, లేఅవుట్లపై పూర్తి అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే సాంబశివరావు, సీఎం చెప్పినా కూడా జగ్గయ్యపేట మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక వాళ్ళు ఏమైనా ముడుపులు తీసుకోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయని స్థానికులు చెబుతున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జగ్గయ్యపేట మండల పరిధిలో అక్రమ లేఅవుట్ల వ్యవహారం అయితే పూర్తి స్థాయిలో అధికారులు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఒక పక్క ఆ పై నుంచి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అమ్మేయాలు ముడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అంత దర్జాగా చేసినప్పుడు ఎక్కడ ఏ అధికారి కూడా కళ్ళు మూసుకుంటూ అయితే కూర్చోటి అధికారులకు తెలియకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా అధికారులకు తెలిసే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అధికారులు పట్టించుకోవట్లేదంటే వాళ్ళకి అందాల్సిన మామూలు వాళ్ళకి అందటం, అదేవిధంగా వాళ్ళకి స్థానికంగా అధికారుల ప్రజాప్రతినిధులు అండదండలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు కావచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా మనం అధికారులు చిన్న తప్పు జరిగితేనే వాలిపోయేటువంటి అధికారులు అటువంటిది ఒక లేఅవుట్ అక్రమంగా లేఅవుట్ వేస్తే అక్కడ పూర్తి స్థాయిలో అమ్మకాలే జరుపుతున్నారంటే ఖచ్చితంగా అధికారులకు ఏమాత్రం కూడా జరిగే అవకాశం అయితే లేదు. మరి దీంట్లో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటే వాళ్ళకి అందాల్సినవి వాళ్ళకి అందుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పూర్తి స్థాయిలో కూడా లేఅవుట్ల విషయంలో పూర్తి స్థాయిలో మరి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు, మరి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ అధికారుల నేతల దండదండలతోటి అని చెప్తారు. ఒక పక్క సీఎం నుంచి కూడా వాళ్ళకి అధికారులు చెప్పినప్పుడు కూడా దీనిపై వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదంటే పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళకి అందాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తా ఉన్నాయి. మరి వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.